హోమియో శతాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ సనాతన వైద్య విధానం. అలాంటి వైద్యానికి ఇటీవల కాలంలో ఆదరణ కొరవడింది. ఇలాంటి తరుణంలో ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచారు ప్రముఖ హోమియో వైద్యులు ఏఎం రెడ్డి. హోమియో పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు కారణాలు సహా ఆటిజం సమస్యకు హోమియోలో ఉన్న చికిత్సలపై డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రుల ఎండీ ఏఎం రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. హోమియో శతాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ సనాతన వైద్య విధానం. అలాంటి వైద్యానికి ఇటీవల కాలంలో ఆదరణ కొరవడింది. ఇలాంటి తరుణంలో ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచారు ప్రముఖ హోమియో వైద్యులు ఏఎం రెడ్డి. హోమియో పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు కారణాలు సహా ఆటిజం సమస్యకు హోమియోలో ఉన్న చికిత్సలపై డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రుల ఎండీ ఏఎం రెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. హోమియోపతి వైద్యానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రైడ్ ఆఫ్ ఇండియాగా కవర్ పేజ్లో వచ్చారు మన తెలుగు వైద్యుడు డాక్టర్ ఏఎం రెడ్డి. మరీ ముఖ్యంగా హోమియోపతిలో ముఖ్యంగా ఆటిజం చిన్నారులకు ట్రీట్ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని ప్రస్తుతం అంటున్నారు. ముఖ్యంగా హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ప్రస్తుతం హోమియోపతికి ఉన్నటువంటి వాల్యూ ఏ మేరకు ఉంది, అదేవిధంగా ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ప్రైడ్ ఆఫ్ ఇండియా ఒక కవర్ పేజీలో రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం. ఇది ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్. అంటే నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఒక హోమియోపతి గురించి ఆర్టికల్ రావడము, అందులో ఆటిజం గురించి ఆర్టికల్ రావడము, అందులో కవర్ పేజీ పైన మన ఫోటో రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఫ్యూచర్లో ఆటిజం అనే జబ్బుని మనం సొసైటీలో నెక్స్ట్ జనరేషన్కి నుంచి దూరంగా చేయాలనేటువంటి ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్, జనరల్గా మనం చూస్తే ఏ వ్యాధి ఉందన్నా చెప్పుకోవడానికి ఇబ్బంది పడరేమో తల్లిదండ్రులు, కానీ పిల్లలకు ఆటిజం ఉంది అని చెప్పడానికి, ఆటిజం ఉన్న తమ పిల్లల్ని తమతో పాటు బయటికి తీసుకెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? అసలు దీనికి కారణం ఏంటి? ఇది తల్లిదండ్రులకి ఒక బాధాకరంగానే చెప్పవచ్చు. చాలా కేసెస్ నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు అంటే వెనక ఒక మంచి లైఫ్, అంటే వెనక ఒక మంచి మ్యారీడ్ లైఫ్ చేసుకొని మంచి అసలు ఆనందకరమైన జీవితంలో ఇటువంటి ఆటిజం పిల్లలు ఉండడం అనేది వాళ్ళకు జీవితాంతం ఒక బాధగా, అంటే వెనక ఒక ఎందుకంటే వెనక ఎవరో ఒకరు లైఫ్ వాళ్ళకు సాక్రిఫైస్ చేయాల్సింది వస్తుంది. 24 గంటలు వాళ్ళు ఎవరో ఒకరు ఉండాల్సింది వస్తుంది. అటువంటి బాధ ఎవరికి అసలుకి అంతకంటే మించిన బాధ ఏ దానికి ఉండకపోవచ్చు. అది అంటే వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అంత వాళ్ళ బాధను చూసి అసలు దీనికి మెడిసిన్ లేదు అని అనుకునే టైంలో ఎందుకు హోమియోపతిలో మనం మెడిసిన్ ట్రై చేయకూడదు అనేటువంటి చిన్న ఆలోచన ఒక 10 సంవత్సరాల క్రితం నాకు కలగడం. సో మనం ఇమ్యూనిటీని ట్రీట్ చేయడం ద్వారా దీన్ని బెటర్ చేయవచ్చు. సో ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేటువంటి చిన్న కాజ్ తోటి నేను ట్రీట్ చేయడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు అసలు వాళ్ళ సంతోషాన్ని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మనస్ఫూర్తిగా నేను చేసే వైద్య విధానం. ఇది అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 70 to 80% కేసెస్ నేను మీరు మెడిసిన్ ఇచ్చాక బాగుంది డాక్టర్ గారు అన్న కేసులు నాకు ఎక్కువ వినిపిస్తుంటాయి. సరే, అయితే భారత్లో ప్రతి ఏటా సుమారుగా ఎంతమంది ఈ ఆటిజం బారిన అంటే ఆటిజం చిన్నారులు జన్మిస్తున్నారు? ముఖ్యంగా ఆటిజంకి అసలు ప్రధాన కారణం ఏంటి? జనరల్గా ఆటిజం అనేది ఒక హైపర్ యాక్టివ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఒక న్యూరలాజికల్ డిజార్డర్. అంటే ఎవరైతే పిల్లలు హైపర్ యాక్టివ్తో ఉంటారో, అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నాం, హైపర్ యాక్టివ్ పిల్లలు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. అంటే ఒక చోట స్థిమితంగా కూర్చోకపోవడము, ఒక దానిపైన ఏకాగ్రత లేకపోవడం, ఇవన్నీ కూడా జనరల్గా హైపర్ యాక్టివ్ అంటే విచ్ ఈజ్ అన్కంట్రోలబుల్. ఈ యొక్క హైపర్ యాక్టివ్ కండిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్లో మనకు కనిపించేటువంటిది అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ADHD అంటారు దాన్ని. సో ADHD తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనకు కనిపించేటువంటిది ఆటిజం లాంటిది కనిపిస్తుంది. ఇప్పుడున్న పిల్లలలో దాదాపుగా 20 to 25% పిల్లలు హైపర్ యాక్టివ్ కండిషన్లో మనకు కనిపిస్తున్నారు.
అంటే పిల్లలు విపరీతమైన అల్లరి, విపరీతమైనటువంటి పరిగెత్తడం, కంట్రోల్ లేకపోవడం, వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఒక రెస్ట్లెస్ స్వభావాన్ని కలిగి ఉండడం. సో తండ్రి యొక్క ఆరోగ్యం కానీ తల్లి యొక్క ఆరోగ్యం కానీ సరిగా లేకపోవడం వల్ల, అంటే కనుక ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, సో వాళ్ళ యొక్క స్పెమ్ క్వాలిటీ కానీ ఓవం క్వాలిటీ కానీ సో సరిగా ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల సో ఇటువంటివన్నీ పిల్లలకు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఎవరైతే మెడిసిన్స్తో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో డెఫినెట్గా అటువంటి కేసెస్లో కంపల్సరీ హైపర్ యాక్టివ్ కండిషన్ కానీ ADHD కండిషన్ కానీ అవసరమైతే ఆటిజం కూడా కనిపించేటువంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కనుక మెడిసిన్స్. ఇంకో విషయం ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో సో ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువగా వాడతారో, విపరీతమైన వామిటింగ్స్కి విపరీతంగా మెడిసిన్స్ వాడడము, లేదా ఏదైనా ఫీవర్స్కి వాడడము, లేదంటే కనుక ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి ఇష్యూస్ రావడం, అంటే కనుక ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల మెడిసిన్స్ ఎప్పుడైతే వాడతామో డెఫినెట్గా ఈ యొక్క ఓవులేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఓవులేషన్ యొక్క ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సో ఇటువంటి తల్లిదండ్రులకు కూడా ఆటిజం కానీ ADHD కానీ హైపర్ యాక్టివ్ కానీ పుట్టే పిల్లలు ఉంటుంది. ఎక్కువగా వ్యాక్సిన్స్ వేయడం అతిగా, గవర్నమెంట్ అయితే కనుక 20 to 30 వ్యాక్సిన్స్ మాత్రమే ఈ ఆంధ్ర గవర్నమెంట్ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, యాజ్ పర్ మెడికల్ సిస్టమ్ ప్రకారం మనం వేయాలి 3 years స్పాన్లో పిల్లలకి. సో మనం ఏం చేస్తున్నాం, 60 to 70 వ్యాక్సిన్స్ వేయడం వల్ల మన యొక్క ఒరిజినల్ ఇమ్యూనిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ వల్ల డిస్టర్బ్ అవుతుంది. సో ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే కనుక ప్రతి వాటికి చిన్నపిల్లలకు మెడిసిన్ వాడుతూ ఉంటాం. జనరల్గా చిన్నపిల్లలకు 3 years వరకు వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది అంటే కనుక ఫిజియలాజికల్ ప్రాసెస్ కానివ్వండి, ప్యాథలాజికల్ ప్రాసెస్ కానివ్వండి, బెటర్మెంట్ ఎవ్రీ డే జరుగుతూ ఉంటుంది 3 years వరకు. సో ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడము, లేదంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడము, లేదంటే ఎక్కువ ఆయింట్మెంట్స్ వాడడం, ఇవన్నీ కూడా అంటే మన యొక్క ఒరిజినల్ సిస్టమ్ని మనం మెడిసిన్స్తో డిస్టర్బ్ చేయకుండా ఏది అవసరం లేదు. ఆ టైంలో మన 3 years వరకు పిల్లలకు ఏ మెడిసిన్ వాడకపోతే జనరల్ హెల్త్ ఇష్యూస్ రావు. ఒకవేళ ఫీవర్ వచ్చింది, జలుబు చేసింది, సింపుల్ పారాసిటమాల్ లేకపోతే ఏదో మెడిసిన్స్ వాడుకుంటే, లేదంటే కోల్డ్ వాటర్ స్పాంజింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఈ జబ్బులు రావడం అనేది మన సిస్టాన్ని స్ట్రాంగ్ చేయడానికే వస్తున్నాయి. సో దానికి భయపడిపోయి తల్లిదండ్రులు దానికి ఇన్సెక్యూర్ అయిపోయి ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల సో అక్కడ హైపర్ యాక్టివ్ కండిషన్ మొదలవడము, అక్కడ కాన్స్టిపేషను, ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మొదలవుతాయి. దెన్ మళ్ళీ అవే జలుబు దగ్గులు మళ్ళీ రిపీట్ కావడము, క్రానిక్ ప్రాబ్లంగా మారడము, దెన్ అవే మెడిసిన్స్ రిపీట్ చేయడం వల్ల దెన్ ఇవన్నీ కూడా ADHDగా టర్న్ కావడము, ఆటిజంగా టర్న్ కావడం జరుగుతుంది. సో వీటికి అంతటికీ బేస్ ఏంటి అంటే కనుక ఇమ్యూనిటీ. ఇక్కడ ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా బెటర్ కండిషన్కి వస్తున్నాయి. అయితే జనరల్గా మనం ఆటిజం విషయానికి వస్తే ఆటిజంని పూర్తి స్థాయిలో తగ్గించలేము అంటుంటారు. హోమియోపతిలో ఆటిజంకి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎంతవరకు దీన్ని క్యూర్ చేయొచ్చు? జనరల్గా నా యొక్క కేటగిరీ, నా యొక్క క్లాసిఫికేషన్లో నేను నా యొక్క ఎక్స్పీరియన్స్తో ఆటిజంని 3 రకాలుగా నేను జనరల్గా చెప్తూ ఉంటాను. అంటే కనుక సింపుల్ ఆటిజం అంటే కనుక మామూలుగా ఒక 30% ఆటిజం వెరీ సింపుల్గా ఉంటుంది. సో మోడరేట్ ఆటిజం అంటే కనుక కొంచెం ఎక్కువగా, అంటే కనుక కమ్యూనికేషన్స్ పూర్తిగా తక్కువ ఉండడం. అసలు సివియర్ ఆటిజంలో అసలు 0 కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఎవరైతే సివియర్ ఆటిజం పిల్లలు ఉన్నారో వాళ్ళకి బెటర్మెంట్ అనేది హోమియోపతిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే మోడరేట్ ఆటిజంలో ఉన్నారో వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకో మైల్డ్ ఆటిజం ఉన్న పిల్లలకైతే 100% ట్రీట్ చేసుకోవచ్చు. అంటే కనుక వాళ్ళ యొక్క ఎంత సివియర్గా ఉంది వాళ్ళల్లో అనే దాన్ని బట్టి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్ కూడా డైరెక్ట్ ఆటిజంకు ADHD కాకుండా సో మనం ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తుంటూ దాన్ని సెటరేట్ చేస్తూ ఉంటాం. హోమియోపతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఏ మేరకు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుందంటే ప్రభుత్వాల నుంచి? జనరల్గా హోమియోపతికి ఇంతవరకు ఇంకా అంటే ఇంకా పరిశోధనలు ఇంకా ఎక్కువగా యాక్చువల్గా ఎప్పుడో జరగాల. ఎప్పుడో 250 years బ్యాక్ డాక్టర్ శామ్యూల్ హనుమాన్ కనిపెట్టిన సిస్టమ్ అనేది వండర్ఫుల్ సిస్టమ్ అనేది ఇప్పటికి కూడా మేము ఫాలో అవుతున్నాము. బట్ దానివల్ల చాలా వరకు బెటర్ రిజల్టే ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి నానో టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫ్యూచర్ టెక్నాలజికల్ సిస్టంలో అయితే కనుక సో హోమియోపతి పైన ఎక్కువ గవర్నమెంట్స్ కానీ ప్రపంచ WHO కానీ ఎక్కువ స్పెండ్ చేయగలిగితే దీంట్లో రిజల్ట్ ఉంది. హోమియోపతి ఈజ్ అ న్యాచురల్ మెడిసిన్. ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ హోమియోపతి కావాలి. ఫస్ట్ సెకండరీ ట్రీట్మెంట్ వేరే సిస్టమ్స్ ఏదైనా ఎంచుకోవచ్చు. జలుబు చేసింది, హోమియోపతి వాడడం వల్ల ఆ జలుబు పర్మనెంట్గా అక్కడే తగ్గిపోతుంది. ఆ అక్యూట్ ప్రాబ్లమ్ని మనం అక్కడే తగ్గించుకుంటే రేపొద్దున ఆ అక్యూట్ ప్రాబ్లం రేపొద్దున క్రానిక్ ప్రాబ్లం రాకుండా మనం చేసుకోవచ్చు. కొంతమంది చెప్పేది ఏంటంటే హోమియో కావచ్చు, ఆయుర్వేదం వంటి వైద్యాలు చాలా నిదానంగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి అనేది. దీనివల్లనే అంటే అంత ఎక్కువ కాలం పాటు మెడికేషన్ తీసుకోవడం కష్టం అవుతుందని కూడా అంటుంటారు. దీనిపైన మీరేమంటారు? జనరల్గా ఇది ఒక తప్పు అవగాహన అని చెప్పవచ్చు. హోమియోపతి అనేది చాలా ఫాస్ట్గా మెడిసిన్స్ పనిచేస్తాయి. బట్ మనం క్రానిక్ డిసీజెస్ ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతుంటాం కాబట్టి ఆ క్రానిక్ డిసీజ్ తగ్గించుకోవడానికి మనకు టైం పడుతుంది. హోమియోపతిలో ప్రధానంగా ప్రస్తుత సొసైటీలో ఎదుర్కొంటున్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, మేజర్ డిసీజ్ కావచ్చు, అలాంటి వాటికి హోమియోలో ఎంతవరకు చికిత్స ఉంది? ఇతర రకాలైనటువంటి వైద్య విధానాలు క్యూర్ చేయలేనివి, హోమియో మాత్రమే చేయనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
సో చాలా డిసీజెస్ ఉన్నాయి. వెరీ గుడ్ క్వశ్చన్. జనరల్గా హోమియోపతి అనేది ఒక డిసీజ్ పైన కాకుండా మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పైన పనిచేసే వైద్య విధానం. అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క డిసీజెస్ కూడా అక్కడ యాడ్ అవుతాయి. అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క భాగానికి బేస్ ఏంటంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్. సో కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్కి మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ హోమియోపతి వాడితే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అలాగే థైరాయిడ్ కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో వండర్ఫుల్ వైద్య విధానం అనేది హోమియోపతి చాలా కేసెస్లో కనిపిస్తుంది. 50 years తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి హోమియోపతిలో ఒక ఇమ్యూనిటీ కోర్స్ తీసుకుంటే, అంటే 50 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇమ్యూనిటీ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి దాదాపుగా నెక్స్ట్ 50 సంవత్సరాల తర్వాత వచ్చే డిసీజ్ అన్ని కూడా మనం రాకుండా ఆర్ అసలు పోస్ట్పోన్ చేసేటట్టు, అంటే 70-80 yearsలో వచ్చేటట్టు కూడా మనం ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి హోమియోపతి వైద్యులు ఉన్నటువంటి విధానాలు, అదేవిధంగా ఎవరైతే చిన్నారులు ఆటిజంతో బాధపడుతున్నారో వాళ్ళకి హోమియోలో ఉన్నటువంటి చికిత్సల గురించి డాక్టర్ ఏఎం రెడ్డి చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.